హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలంతా కలిసి దావోస్ వెళ్ళటం జరిగింది. ఎందుకు? అక్కడ జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ వస్తారు. దానికి సంబంధించిన ఫండ్స్ కావాలి. వారు వచ్చిన వారికి ప్లేసు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కావాలి. మన స్టేట్లకేమో వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో మ్యూచువల్గా ఒక ప్లేస్ కావాలి కాబట్టి అటువంటిదే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఈవెంట్కి చాలా కంట్రీస్ నుంచి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే డెడికేట్స్, బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా ప్రముఖులు వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు, ఇంకా కొంతమంది వెళ్ళటం జరిగింది. సో దీనికి ఎంత ఖర్చు అయింది, ఏం జరిగింది అంటే దాని గురించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ మాత్రం స్టేట్ గవర్నమెంట్ మనకి ఇవ్వలేదు. ఓకే, పక్కన పెట్టేద్దాం. అయితే దావోస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే బిజినెస్ మీటింగ్స్ ఏనా అంటే కానే కాదంట. రీసెంట్గా ఒక పేపర్ ప్రకటించిన దాని ప్రకారం దావోస్లో సెక్స్ బిజినెస్ టాప్ అంట. అంటే సెక్స్ బిజినెస్ టాప్ అంటే ఏ విధంగా టాప్ అని మీరు నన్ను అడిగితే, అక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కలిసి సెక్స్ని బాగా ఎంజాయ్ చేశారంటూ ఆ కథనం యొక్క ముఖ్య సారాంశం. అయితే WEF సదస్సు అదేలే జరిగిన 5 రోజులు సుమారు 9,68,00,000 బిజినెస్ జరిగిందంట. ఎందుట్లో? ఓన్లీ ఈ సెక్స్ బిజినెస్ 9,68,00,000. ఎంత రసిక రాజులు ఉన్నారో అర్థం చేసుకోండి మన వాళ్ళలో, అంటే టోటల్గా మనుషుల్లో. ఆర్టికల్ చదువుతా, ఆ నగరం పారిశ్రామికంగా పెట్టుబడులకే కాదు సెక్స్ కోసం పెట్టుబడుల్లోనూ కొత్త రికార్డు నెలకొల్పింది అంట. స్విట్జర్లాండ్లోని దావోస్ ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు దాదాపు 3,000 మంది అటెండ్ అయ్యారంట. పలు వ్యాపార పెట్టుబడులు, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డిస్కషన్స్ అవి జరుగుతూ ఉండగా వాటితో పాటు 5 రోజుల్లో సెక్స్ బిజినెస్ టాప్ కి చేరిందన్న వార్తలు మాత్రం క్లియర్ గా వినిపిస్తున్నాయి. అయితే అమ్మాయిల బుకింగ్ కోసం రికార్డు స్థాయిలో నమోదైందంట. రోజుకి 6 లక్షల నుంచి 6,25,000 నుంచి 9 లక్షలన్నర వరకు ఒక అమ్మాయి కోసం ఖర్చు పెట్టారంట. అర్థమవుతుందా? రోజుకి 6 లక్షలు ఒక అమ్మాయికి, 9 లక్షలు హైయెస్ట్, 6 లక్షలు మినిమం ఖర్చు పెట్టారంట. అయితే వెల్లడిస్తూ డైలీ మెయిల్, బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ అనేది ఈ కథనాన్ని రీసెర్చ్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. దాని నుంచి వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు అందరు కూడా. ఓకే, డైలీ మెయిల్ అనే సంస్థ ప్రకారం మీడియా ద్వారా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే లైంగిక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి డెలిగేట్స్ అంతా, బిజినెస్ మ్యాన్స్ అంతా, పొలిటీషియన్స్ అంతా కలిసి 9,68,00,000 ఖర్చు పెట్టారు 5 రోజుల్లో పర్ గర్ల్, పర్ ఎస్కార్ట్ కంపెనీలకి ఒక అమ్మాయిని పంపించినందుకు గాను దగ్గర 6,50,000 నుంచి 9,50,000 వరకు ఒక్క అమ్మాయికి ఇచ్చారు. అందుట్లో ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ముగ్గురు కూడా హైర్ చేసుకుని వాళ్ళ సర్వీసులు వాడుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. 90 మంది కస్టమర్లు వచ్చారు దేశ విదేశాల నుంచి. 90 మంది కస్టమర్లు 300 మంది సర్వీసులని వాడుకున్నారండి. అంటే అర్థం చేసుకోండి, ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ముగ్గురిని కూడా ఎస్కాట్లని వాడుకున్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాదు కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లో సుమారు 6,000 పౌండ్లు, అంటే అది 6,000 పౌండ్లు అంటే 6.5 lakhs రూపీస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 4 గంటలు. ఈ బుకింగ్ వ్యవధి 4 గంటలని పేర్కొన్నది. సదస్సు ప్రారంభించి బుకింగ్లకి ఈసారి ఏజెన్సీలు అన్నీ కలిపి సుమారు 9,68,00,000. ఏందన్నా ఇది? నాకు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళింది మీరు బిజినెస్లు చేసుకోవటానిక, లేదంటే అక్కడికి వెళ్తేనే ఇది దొరుకుతుంది అనుకున్నారా? దావోస్ వేదికగా అక్కడ బిజినెస్ మీటింగ్స్ లో పాల్గొని బుర్ర వేడికి కూల్ చేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నమా? 9 కోట్లు ఏందన్నా? 9 కోట్లు 5 రోజుల్లో అంటే ఎంత కకృతిగా ఉన్నారట మీరందరూ, నాకు అర్థం కావట్లా. ఓవరాల్ గా ఇదైతే అక్కడికి వెళ్ళింది
బిజినెస్ చేసుకోవడానికా? లేదంటే ఇలా ఎంజాయ్ చేయడానికా? అయితే గతంలో కొంతమంది మాట్లాడుతూ ఈ స్విట్జర్లాండ్ ఇవన్నీ మంచి టూరిస్ట్ ప్లేస్‌లంట. వెరీ గుడ్ టూరిస్ట్ ప్లేసెస్. అందుట్లో దావోస్ కూడా పర్యాటక ప్రాంతంగా చాలా డెవలప్ చెందింది. ఈ న్యూస్ మాత్రం చాలా 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 గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. కానీ ఏది ఎన్ని వాడుకున్నా, ఎక్కడి వరకు వాడుకున్నా మీ బిజినెస్‌లకు కూడా ఎంతో కొంత, రాష్ట్రాలకు కూడా ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఈ మీటింగ్ ఉంటే చాలా బావుండేది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది. కానీ అలా లేదేమో అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది అక్కడైనా, ఇక్కడైనా. మనకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డింగ్ డాన్సులు సంక్రాంతి టైంలో ఏ రేంజ్‌లో అల్లాడిచ్చారో మనందరికీ తెలుసు. ఈ అక్క వెహికల్ మీద డాన్స్ చేసుకుంటా అమ్మాయిలు ఇలా ఎళ్తుంటే ఎనక తండోపతండాలుగా రోడ్డంతా నిలబడిపోయారు. అంతేకాదు నిన్న కూడా నిన్నటికి నిన్న టీడీపీకి సంబంధించినటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే భర్త రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వైజాగ్ వెళ్ళి ఇన్ని రోజులు ఎంత మందు తాగినా ఎక్కని కిక్కు, ఈరోజు ఇక్కడ రికార్డింగ్ డాన్సులు చేయిస్తుంటే వస్తుందబ్బా! అని చెప్తూ, మీ చొక్కాలు ఊడిపోయినా పర్లేదు, ప్యాంట్ జిప్పులు తెగిపోయినా పర్లేదు, ఎంజాయ్ చేయండి అంతే అంటూ ఆయన ఆడియో కూడా రికార్డ్ అయింది ఆ వీడియోలో. ఇలా చూసుకుంటే గతంలో చూసుకుంటే జన సైనికులు కూడా అమ్మాయిల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి బట్టలు లేకుండా ఆడించిన సందర్భాలు అటు ఏలూరులోను, ఇటు విజయవాడలోను రికార్డ్ అయ్యాయి. ఆటికి సంబంధించి జన సైనికుల పైన పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఏంటి ఎక్కడికెళ్ళినా ఆడవాళ్ళని ఎంజాయ్ చేయడం కోసం బాగా వాడుకుంటున్నారు ఈరోజు ఈ కాలం జమానా. లేకపోతే అంత పెద్ద డెలిగేట్స్ అయ్యుండి, అంత పెద్ద మీటింగ్, అంత పెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్, అంత పెద్ద బిజినెస్ సమ్మిట్ జరుగుతూ ఉంటే, వీళ్ళకి టైం ఎక్కడ దొరికింది ఒక్కొక్క అమ్మాయికి 6,00,000 ఇచ్చేసి 4 గంటలు ఎంజాయ్ చేయటానికి. అది ఎవరికీ అర్థం కాని విషయం. టోటల్‌గా 90 మంది కలిసి 300 మంది అమ్మాయిల్ని సర్వీస్‌లో వాడుకున్నారు. లీస్ట్‌గా అయితే 6,50,000 నుంచి 9,50,000 వరకు ఒక్కొక్క అమ్మాయికి 4 గంటలకి టైంకి వెచ్చించి మరీ బుక్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? "ఎత్ర నార్యంతి పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అంటారు. నాకైతే అలా అనిపించట్లేదబ్బా! వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. డబ్బుల కోసం ఏదైనా చేయడానికి దిగజారుతున్నారు లేడీస్. అందరిని కాదు, ఇలా చేసేవాళ్ళని మాత్రమే నేను అంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి మంచి కంటెంట్ మీకు అందించే ప్రయత్నంలో చాలా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాం. కేసులు కూడా పడుతున్నాయి. థాంక్ యూ కేసులు పెట్టిన వారికి. థాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్న వారికి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఔట్. థాంక్ యూ సో మచ్.